హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మన యొక్క మొబైల్లోనే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఏ విధంగా ఆన్లైన్ చేయాలో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో sscgout.in అని టైప్ చేయండి. ఇందులో ఫస్ట్ వన్ని సెలెక్ట్ చేసుకోండి. పైన కనిపిస్తున్న 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. మీరు ఇంతకుముందు రిజిస్టర్ చేసుకొని ఉంటే లాగిన్ మీద క్లిక్ చేయండి, లేదంటే రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ని ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ అని అడుగుతుంది. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వెరిఫై ఆధార్ కార్డ్ నెంబర్ అని అడుగుతుంది. మళ్ళీ ఒకసారి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ ఇవ్వాలండి. సర్టిఫికెట్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి వెరిఫై నేమ్ దగ్గర మళ్ళొకసారి మీ యొక్క నేమ్ని ఎంటర్ చేయాలి. మీరు మీ యొక్క నేమ్ చేంజ్ చేసుకుంటే ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ వెరిఫై జెండర్. తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోండి. క్రింద వచ్చేసి వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోండి. కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయండి. మళ్ళీ వెరిఫై ఫాదర్ నేమ్. ఫ్రెండ్స్, మొబైల్లో వచ్చేసి చాలా లెంతీగా అనిపించిన మీకు అర్థం అవడం కోసం క్లియర్ కట్గా చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మదర్ నేమ్ని ఎంటర్ చేయండి. మళ్ళీ కింద వచ్చేసి వెరిఫై మదర్ నేమ్ని ఎంటర్ చేయండి. ఇక్కడేమో మీ యొక్క 10th క్లాస్ బోర్డుని సెలెక్ట్ చేసుకోండి. కొంచెం కింద వచ్చేసి వెరిఫై బోర్డుని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క రూల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత వెరిఫై రూల్ నెంబర్ని ఎంటర్ చేయండి. కింద వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడేమో క్యాండిడేట్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ యొక్క మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడిటీ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి.
ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ యొక్క మెయిల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడిటీ మీద క్లిక్ చేయండి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ని మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేసి అదేవిధంగా క్యాప్చాని ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క రిజిస్టర్ నెంబర్ని ఇచ్చేసి ఓల్డ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి మీరు మీ యొక్క కొత్త పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి సెక్యూరిటీ క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఆన్సర్ను కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు మీ యొక్క రిజిస్టర్ నెంబర్ మరియు ఇందాక క్రియేట్ చేసుకున్న న్యూ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా క్యాప్చాను ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్లో వచ్చేసి కేటగిరీలేమో మీ యొక్క క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వెరిఫై క్యాస్ట్, నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఐడెంటిఫికేషన్ మార్క్స్ని ఇవ్వండి, అంటే పుట్టుమచ్చలు ఫ్రెండ్స్. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చేసి మీ యొక్క అడ్రస్ని పర్మనెంట్ అడ్రస్ని ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. కింద వచ్చేసి డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. ఆధార్లో ఉన్న ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అని అడుగుతుంది. సేమ్ అయితే ఎస్ అని పెట్టండి. తర్వాత సేమ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే. తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ డిక్లరేషన్ అడుగుతుంది. డిక్లేర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లైవ్ ఎగ్జామినేషన్ అప్లై మీద క్లిక్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి మనం ఇందాక ఫిల్ చేసాం ఫ్రెండ్స్. ఒకసారి చూసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
ఇక్కడ వచ్చేసి మీ యొక్క పర్సంటేజ్ లేదా గ్రేడ్ పాయింట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. తర్వాత వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ప్రిఫరెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రిఫరెన్స్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫరెన్స్ 3. ఇక్కడ వచ్చేసి ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్టులు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ వచ్చేసి లైవ్ ఫోటోని అప్లోడ్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ ఇమేజ్ సైజ్ వచ్చేసి 10 to 20 KB మధ్యలో ఉండాలి జేపీజీ ఫార్మాట్లో. సిగ్నేచర్ అప్లోడ్ చేసి తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అంతా ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మన యొక్క అప్లికేషన్ని మనమే మొబైల్లో నుండి ఆన్లైన్ చేసుకోవచ్చు. చూశారు కదా, అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది. మీరు కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనమే మన యొక్క మొబైల్లో నుండి చాలా అంటే చాలా ఈజీగా మన యొక్క అప్లికేషన్ని ఆన్లైన్ మనమే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.